హలో గైస్, అటుకుల మిక్చర్ ఎలా చేసుకోవాలి వీడియోలో అయితే చూసేయండి. సో ఫస్ట్ అయితే ఒక చిన్న బౌల్ అయితే తీసుకొని అందులో శనగపిండి వరిపిండి వేసుకొని కొంచెం ఉప్పు అలాగే కొంచెం పసుపు వేసుకొని అండ్ పలుచగా చేసుకోవాలన్నమాట. అంటే మనం పకోడీ కాకుండా ఇంకా పలుచగా కలుపుకొని అయితే పెట్టుకోవాలి. సో నెక్స్ట్ అయితే కలర్ పెట్టుకొని అందులో అయితే ఆయిల్ అయితే డీప్ ఫ్రై చేసి అందులో అటుకులను అయితే వేపుకోవాలి. సో ఇలా వేసాను కదా, ఇప్పుడైతే తీసేసుకుంటున్నాను. ఒక్క 5 మినిట్స్ అయితే పెడితే సరిపోతుంది. నెక్స్ట్ పల్లీలు కూడా వేపుకున్నాను. సో చూసారు కదా, పల్లీలు కూడా ఇలా వేపుకొని అయితే తీసి పక్కన అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం వేపుకున్న కరివేపాకును కూడా వేసుకొని మొత్తం అయితే మన వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి. సో దీనిపైన కొంచెం పసుపు, ఉప్పు, కారం కూడా వేసుకోవాలి. సో టేస్ట్కి సరిపడా వేసుకుంటే సరిపోతుంది. వీడియోలో చూపిస్తున్న విధంగా చక్కగా మొత్తం అంతా కలిసేలా ఒకసారి అయితే కలుపుకోండి. సో కలుపుకున్నాక ఫస్ట్ అయితే చేసుకున్న శనగపిండిగా ఇలా పెద్ద కారం పూస అయితే చేసుకొని అందులో అయితే వేసుకోవాలి. సో వేసుకున్న తర్వాత వేడిగా ఉన్నప్పుడే దాన్ని కూడా చేతులతో నిలుపుకొని మొత్తం ఒక దగ్గర కలిసేలా కలుపుకోండి. సో చూసారు కదా, ఇలా అయితే కలుపుకోండి. అండ్ మొత్తం కలిసేటప్పటికి ఇలా అయితే అవుతుంది అన్నమాట. సో షాప్లో అయితే మనం కొంటాం కదా, సో ఇంట్లోనే ఈజీగా తక్కువ టైంలో చేసుకొని ఇలా అయితే పెట్టండి. పిల్లలకి ఎంతో ఇష్టంగా తినేస్తారు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.